మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సకల జగత్తు అంతా అవ్యక్తుడను కంటికి కనబడని వాడను అయిన నా చేత వ్యాపించబడి ఉంది. సర్వభూతములు ప్రాణులు నాయందే ఉన్నాయి, కాను నేను వాటిలో లేను. ఇక్కడ నుండి పరమాత్మ తన స్వరూప స్వభావములను గురించి చెబుతున్నాడు. పరమాత్మ అంటే అపరా ప్రకృతి యొక్క మొట్టమొదటి స్వభావము అవ్యక్తము, అంటే వ్యక్తము కానిది, కనబడనిది. అందుకే కృష్ణుడు నేను అవ్యక్తుడను, ఎవరికీ గోచరము కాను, ఎవరి ఇంద్రియములకు గోచరించను, మనసుకు అందను అని అన్నాడు. వ్యక్తము అంటే మన ఇంద్రియములతో చూడబడేది, వినబడేది, తాకగలిగేది, తెలుసుకోగలిగేది అని అర్థము. ఇంద్రియములతో తెలుసుకోబడనిది అవ్యక్తము. కేవలం అపరా ప్రకృతిని మాత్రమే మనం చూడగలము, వినగలము, తాకగలము, తెలుసుకోగలము. రెండవ స్వభావము సర్వవ్యాపకత్వము. ఈ జగత్తు అంతటిలో నేనే ఉన్నాను, జగమంతా వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త జగత్తు అంతా నాయందే ఉంది. అంటే పరమాత్మ సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ ఏదో ఒక స్థలానికి పరిమితము కాలేదు. అంటే పై చెప్పిన స్థలాలలోనే లేడని కాదు, అక్కడ కూడా ఉన్నాడు, కానీ అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ లేని చోటు లేదు. అందుగలడిందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు. అంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనే సందేహం వద్దు. పరమాత్మ చక్రము మాదిరి అంతటా వ్యాపించి ఉన్నాడు. మత్స్థాని సర్వభూతాని అంటే సర్వభూతములు నాయందే ఉన్నవి. అంటే ఈ సకల జగత్తుకు ఆధారము ఆ పరమాత్మ. ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు. ఈ సకల జగత్తు పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ఈ ప్రకృతి అంతా పరమాత్మలోనే ఉంది. అంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు, సూర్యుడి లాంటి నక్షత్రాలు, పాలపుంతల లాంటి గెలాక్సీలు లక్షలు కోట్లు ఉన్నాయి. ఒకదానికి ఒకటి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మనం ఇంకా కనుక్కోలేని నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వమే పరమాత్మ. అందుకే ఆయనను విశ్వాకారము, గగన సదృశము, విశ్వమే తన ఆకారముగా ఆకాశము మాదిరి ఉన్నాడు. నచాహం తేష్వస్థితః. ఈ జగమంతా నాయందే ఉన్నా నేను వాటి యందు లేను. ఇది పరస్పర విరుద్ధంగా కనబడుతూ ఉంది. నిశితంగా చూస్తే అర్థమవుతుంది. శంకరాచార్యుల వారు బ్రహ్మసత్యము జగన్మిథ్య అని అన్నారు. మిథ్యారూపమైన ఈ జగత్తులో సత్యస్వరూపుడు అయిన భగవానుడు ఎలా ఉంటాడు? ఉండే అవకాశం లేదు. కానీ ఈ జగత్తు అంతా పరమాత్మలో ఉంటే అన్నిటా ఆయనే ఉన్నట్టే కదా. మనం నిద్రలో కలలు కంటాము, ఎన్నో చిత్ర విచిత్ర విషయాలు చూస్తాము, కానీ వాటిలో మనం లేము. కానీ మనం ఉన్నట్టు భ్రమ కలుగుతూ ఉంది. ఇక్కడే అంతే. కాబట్టి ఈ జగత్తుకు అంతా ఆధారము పరమాత్మ, కానీ ఈ జగత్తు పరమాత్మకు ఆధారం కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన లేని చోటు లేదు. ప్రాకృతిక భావనలో చెప్పాలంటే కరెంటు అంతటా ఉంది, మన ఇంట్లో లేదు. మన ఇంట్లో లేదు కాబట్టి అంతటా లేదని కాదు. అలాగే మన ఇంట్లో ఏసీ నడుస్తూ ఉంది, టీవీ పనిచేయడం లేదు. అంటే కరెంటు ఏసీలో ఉంది, టీవీలో లేదు. ఎందుకంటే టీవీ చెడిపోయింది. కాబట్టి మన కంటికి కనబడేవి అన్నీ కూడా కంటికి కనబడని కరెంటు మీద ఆధారపడి ఉన్నాయి. కానీ కరెంటు వాటి మీద ఆధారపడి లేదు. మన ఇంట్లో ఏది ఉంటే అది కరెంటుతో నడుస్తుంది, లేకపోతే లేదు. అలాగే ఈ సకల జగత్తుకు ఆధారము పరమాత్మ, కానీ పరమాత్మ జగత్తు మీద ఆధారపడలేదు. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. ఈ సమస్త భూతకోటి ప్రాణికోటి నాయందు లేవు. అదే నా యోగ మహిమ. నేను ఈ ప్రాణులను సృష్టిస్తున్నా, ఆ ప్రాణులను పోషిస్తున్నా, లయింపజేస్తున్నా. నేను వాటిలో లేను. ఇది కూడా పరస్పర విరుద్ధమైన శ్లోకము. ముందు శ్లోకంలో మయా తతం ఇదం సర్వం అంటే అవ్యక్తమూర్తిని అయిన నా చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడినది అని అన్నాడు. ఈ శ్లోకంలో నచ మస్థాని భూతాని అంటే ఈ భూతములు నాయందు ఉండేవి కావు అంటున్నాడు.
ఈ శ్లోకాన్ని ద్వైత దృష్టితో కాకుండా అద్వైతముతో అన్వయించుకోవాలి. అంటే శంకరాచార్యుల వారు చెప్పినట్టు బ్రహ్మ సత్యము జగన్మిథ్య ఏకం ఇవ అద్వితీయం బ్రహ్మ అంటే సత్య పదార్థము అయిన బ్రహ్మ ఒక్కడే, రెండు కాదు. కంటికి కనబడే జగత్తు అంతా మిథ్య అంటే భ్రమ. ఈ అనంత విశ్వమంతా ఆ బ్రహ్మ నిండి ఉన్నాడు అంటే బ్రహ్మ లేని చోటు లేదు. అటువంటప్పుడు బ్రహ్మ అన్నిటిలో ఉన్నాడు అని చెప్పడం కానీ దేనిలో లేడు అని చెప్పడం కానీ పొసగదు. అంతేకాకుండా స్వప్నంతో కూడా పోల్చి చెప్పవచ్చు. స్వప్నంలో మనం ఉంటాము, మెలకువ రాగానే స్వప్నం ఉండదు, అందులో మనం ఉండము, అంతా మాయ. ఇక్కడ అంతే. కాకపోతే సృష్టిని బ్రహ్మగాను, స్థితిని విష్ణువుగాను, లయం శివుడుగాను నెరవేరుస్తూ ఏవీ తనకు పట్టనట్టు ఉన్నాడు పరమాత్మ. అన్నీ చేస్తున్నాడు కానీ ఏమీ చేయడం లేదు. అన్నిటిలో చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఆ చైతన్యముతోనే అన్ని పనులు అంటే సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. ఇది ఆలోచించి విచారిస్తే కానీ అర్థం కాదు. అలాగే ఎండమావులు ఎండాకాలంలో మనకు దూరంగా తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగానే నీరు ఉందా అంటే లేదు, కానీ ఉన్నట్టు భ్రమ. దగ్గరకు పోయి చూస్తేనే కానీ అక్కడ నీరు లేదు అని తెలియదు. దూరంగా మెలికలు తిరిగి ఉన్న తాడు ఉంటుంది. చీకటిలో దానిని పాము అని భ్రమపడి భయంతో వణికిపోతాము. దగ్గరికి పోయి చూస్తే కానీ అది పాము కాదు, తాడు అని తెలియదు. అలాగే బంగారు ఆభరణాలు రకరకాలు ఉంటాయి, వివిధ రూపాలలో ఉంటాయి. ధరించే వారికి అవి ఆభరణాలు, విలువ కట్టే వారికి అది బంగారము. అలాగే కంటికి కనిపించే ఈ అపరా ప్రకృతి కూడా మనకు వివిధ రూపాలలో, ఆకారాలలో, పేర్లతో, లక్షణాలతో, స్వభావాలతో కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రకృతి అంతా పరమాణుమయం. కంటికి కనిపించని పరమాణువులతో నిండి ఉంటుంది. అవి ఘనీభవించి సాంద్రీకృతమై మనకు వివిధ ఆకారాలతో కనిపిస్తున్నాయి. పరమాణువులు మనకు కనిపించవు, అందుకని ప్రకృతి లేదు అని అనలేము. మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఉంది అని అనలేము. కుండ చేయడానికి మట్టి ఆధారము, కానీ మట్టికి కుండ ఆధారం కాదు. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, కానీ మట్టి లేకపోతే కుండ లేదు. అంటే పరమాత్మకు ఈ ప్రాణికోటి ఆధారం కాదు. ఈ ప్రకృతి లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అంటే పరమాత్మలో ప్రకృతి ఉన్నా లేకపోయినా పరమాత్మ నిత్యము, సత్యము, అనంతము. అందుకే బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని అన్నారు. ఈ శ్లోకంలో పరమాత్మ యోగమైశ్వరం అని అన్నాడు. ఇది అంతా నా యోగము, ఐశ్వర్యము పశ్య అని అన్నాడు పరమాత్మ. అంటే ఈ విషయాన్ని నా యొక్క యోగ మహిమగా చూడాలి, కానీ మామూలు దృష్టితో చూడకూడదు. మామూలు దృష్టితో చూస్తే వివిధ రూపాలతో కనబడే అపరా ప్రకృతి, విచారించి చూస్తే అంతా మిథ్య. అందుకే జగన్మిథ్య అని అన్నారు. ఈ యోగమును రాజగుహ్యము అంటే బాగా వివరించి చెబితే గాని అర్థం కాని యోగము అని అన్నారు. కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎలాగంటే మనము స్టీలు గిన్నెల షాపుకు వెళ్ళాము. గిన్నెలు చూపించండి అన్నాము. ఆయన ఒకే పెద్ద గిన్నె తీసుకొని వస్తాడు. ఆ పెద్ద గిన్నెలో ఒకదానిలో ఒకటి పెట్టి ఉన్న అనేక చిన్న గిన్నెలు ఉంటాయి. మనకు ఏ సైజు నచ్చితే ఆ గిన్నె తీసుకుంటాము. ఇందులో ఉన్న సూక్ష్మం గ్రహించండి. ఒక పెద్ద గిన్నెలో అనేక చిన్న గిన్నెలు ఉన్నాయి, కానీ ఏ చిన్న గిన్నెలో కూడా ఆ పెద్ద గిన్నె లేదు. అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న చరాచర జీవరాశులలో పరమాత్మ నిండి ఉన్నాడు, కానీ ఆ అనంతుడైన పరమాత్మ ఈ చిన్న చిన్న చరాచర జీవరాశులలో లేడు. ఇలా అర్థం చేసుకుంటే ఈ విషయం సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్థానీత్యుపధారయ. ఏ ప్రకారంగా మహత్తరమైనది, అంతటా నిరంతరము సంచరించేది అయిన వాయువు ఆకాశంలో స్థిరంగా ఉంటుందో, అలాగే ఈ జగత్తులోని సకల ప్రాణికోటి నాయందు స్థిరంగా ఉన్నాయి. ఈ జగత్తు అంతా పరమాత్మ నిండి ఉంటే, లేక ఆ పరమాత్మలో నుండి ఈ జగత్తు ఉద్భవిస్తే, లేక ఈ జగత్తు అంతా పరమాత్మలోనే ఉంటే, ఏ విధంగా అర్థం చేసుకున్నా కూడా ఈ జగత్తులో ఉంటే సర్వరజస్తమో గుణాలు, వాటికి సంబంధించిన వికారములు పరమాత్మకు అంటవా అంటే అవకాశము లేదా? మరి పరమాత్మను త్రిగుణాతీతుడు అని ఎందుకు అన్నారు?
అనే ప్రశ్నలు మనలో మెదులుతాయి. దానికి సమాధానమే ఈ శ్లోకం. గాలి అన్ని చోట్ల ఉంటుంది. నేల మీద, ఆకాశంలోనూ, మధ్యలోనూ ఉంటుంది. ఆకాశం అంతటా విస్తరించి ఉంటుంది. కానీ ఆకాశం అనంతము. అందులో వాయువు ఒక భాగం మాత్రమే. పరమాత్మ ఆకాశం అయితే వాయువు ఈ ప్రకృతి. వాయువు ఆకాశంలో ఉన్న వాయువు గుణాలను ఆకాశానికి ఎలా అంటవో అలాగే ప్రకృతి సహజమైన సత్వ రజస్తమో గుణములు పరమాత్మకు అంటవు. ఆకాశం అనంతము, అంతటా వ్యాపించి ఉంటుంది, కంటికి కనబడదు. అలాగే పరమాత్మ అనంతుడు, సర్వవ్యాపి, కంటికి కనబడడు. అందుకే పరమాత్మను ఆకాశంతో పోల్చారు. పరమాత్మను స్తుతించేటప్పుడు విశ్వాకారం గగన సదృశ్యం అని అన్నారు. ఈ విశ్వం యొక్క ఆకారము ఆయనే, పరమాత్మ ఆకాశము మాదిరి ఉంటాడు అని అన్నారు. అలాగే వాయువుకు వాసనలను మోసుకొచ్చే గుణం ఉంది. వాయువు తనతో పాటు సుగంధాన్ని, దుర్గంధాన్ని మోసుకుపోతూ ఉంటుంది. కానీ ఈ వాయువు ఎక్కడ సంచరిస్తుందో ఆ ఆకాశానికి ఆ సుగంధం కానీ దుర్గంధం కానీ అంటదు. అలాగే పరమాత్మలో త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి సకల భూత జాలము ఉన్నా ప్రకృతి లక్షణాలైన సత్వ రజస్తమో గుణములు, వాటి వికారములు పరమాత్మకు అంటవు. కాబట్టి పరమాత్మ త్రిగుణాతీతుడు. ఆయనకు ఎటువంటి మలినములు, వికారములు అంటవు అని తెలుసుకో అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.